బ్రతుకిలలో అంతయో నాదని బ్రహ్మస్థితిని నాశని వేదని పరస్థితిని యేసుని ధరిలే చేరితులే యేసుని ధరిలే చేరితులే యోసపాతిని ఓ మనసా బతుకిలలో ఈ భూమికి చేరదవా ఈ భూమికి చేరదవా ఓ మనసా మనసమురా బ్రతుకులలో మనసమురా బ్రతుకులలో యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే దైవం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే దైవం విశ్వాసముతో రక్షణ పౌరుడో విశ్వాసముతో రక్షణ పౌరుడో మోసపోతిని ఓ మనసా మనసమురా బ్రతుకిలలో సౌకర్యో నాదని బ్రహ్మస్థితిని ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు మహోన్నత నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థించిన రీతిలో నిన్నటి దినమున ఈ దినమున మీ ఆత్మ సహాయం అనుగ్రహించారు. సేవకులను కూడా సకాలంలో ఆరోగ్యాలతో తీసుకొచ్చి నాయన వాడబడినందుకు తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రేత్రి సువార్త కూడికిలో మొదటి దాసుడి ద్వారా నాయన మేము మా చేతుల్లోనే ఉంది పరలోకానికి పాతాళానికి, మరి ఏది మా గురి అన్నట్లుగా నాయన ఎత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ముద్రించుకొని శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని తాకి ఆత్మ పరిశీలన చేసుకొని నీవేపు ఆకర్షితులయ్యేట్లుగా సహాయం చేసినందుకు తండ్రి మీకు స్తోత్రాలు. అదిగో మరొక దాసుడు నిలబడి నీ సువార్త వినిపిస్తుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. మీ సిలువ చాటును మరుగుపరచండి నాయన. నాయన ఏ వర్తమానం అందిస్తే
ఆత్మీయంగా మేము ఇంకా అభివృద్ధి చెందుతాము. అటువంటి వాక్యాన్ని బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన ఈ కుడికి ఆది నుంచి అంతవరకు మీ అధ్యక్షం జరిగేట్లుగా సహాయం చేయమని జీవముగల యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. The message of the gospel very clearly through his servant. ఈ సాయంకాల సమయంలో ఇప్పటి వరకు కూడాను చాలా స్పష్టంగా దేవుని దాసుని ద్వారా తేటైనటువంటి సువార్త మనం విన్నాము. We will take only a few minutes in continuation with what we have been listening. ఇప్పటిదాకా మనం విన్నదానికి కొనసాగింపుగానే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. We will turn to book of Philippians chapter 1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి, verse 23. 23వ వచనాన్ని చదువుకుందాం. ఈ రెండిటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు. This is the desire of Paul, the servant of God. ఇది దేవుని సేవకుడైనటువంటి పౌలు యొక్క ఆశ. Paul says, I have a very deep desire to depart. నేను వెడలిపోవడం అనేటువంటి దాని గురించి నాకు బలమైనటువంటి ఆశ ఉన్నది అని పౌలు చెప్తున్నాడు. Paul says in 2 Timothy, the time of my departure is at hand. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు, నేను వెడలిపోయే కాలము సమీపంగా ఉంది అని. So death is departure. మరణము అంటే వెడలిపోవడము. Death has been given many names in the New Testament. క్రొత్త నిబంధనలో మరణము అనే దానికి అనేక పదాలు చెప్పబడ్డాయి. Death is spoken as sleep, both in the New and the Old Testament. పాత క్రొత్త నిబంధనలలో కూడా మరణము అనేటువంటిది నిద్రతో పోల్చి చెప్పబడింది. Death is a departure. మరణము వెడలిపోవుట. Now, Paul says not only there will be a departure, but also there will be an instant arrival. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు కేవలము వెడలిపోవుట మాత్రమే కాదు, దానికి వెంటనే మరొక చోటికి చేరుకొనుట అనేటువంటిది కూడా ఉన్నది అని గమనిస్తున్నాం. Yes, to depart and be with Christ or arrive at Christ. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను. So this is spoken of every believer. ఇది ప్రతి విశ్వాసి విషయంలో కూడాను చెప్పబడినటువంటిదే. If the Lord doesn't come in our lifetime, మన జీవిత కాలంలో ఒకవేళ ప్రభువు రాకున్నట్లయితే we all will depart from here. మనం అందరం కూడాను ఇక్కడ నుండి వెడలిపోయే వారంగా ఉంటాం. All have to depart. అందరము కూడాను వెడలిపోవలసిందే. But the problem is everyone who departs does not arrive at the same place. అయితే సమస్య ఏంటి అంటే లోకములో ఉన్న వారందరూ వెడలిపోయేది వాస్తవమే కానీ తరువాత వారు చేరుకునేటువంటి స్థలాలు వేరువేరుగా ఉంటాయి. Today in our country maybe hundreds of people have departed. ఈరోజు మన దేశంలో వందల మంది ప్రజలు వెడలిపోయి లేక చనిపోయి ఉండవచ్చు. All those hundreds of people did not arrive at the same place. అందరూ చనిపోయిన వారు అందరూ కూడాను ఒకే విధమైనటువంటి స్థలానికి చేరుకోలేదు. Some people arrived with Christ. కొంతమంది క్రీస్తుతో కూడా వారు కలుసుకున్నారు. Some people arrived at the tormenting place. కొంతమంది వేదనకరమైనటువంటి స్థలమునకు చేరుకున్నారు. The Lord Jesus spoke about the departure of Lazarus and the rich man. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తేటగా బోధించాడు, లాజరు మరియు ధనవంతుడు వారు వెడలిపోయిన సంగతి. Both of them departed. వారు ఇరువురు కూడాను చనిపోయారు, వెడలిపోయారు. And both of them arrived at both two places. వారిరువురు కూడాను రెండు వేరు స్థలాలకు చేరుకున్నారు. Although departure is common for all of us, మనుషులందరికీ కూడాను ఇక్కడ నుండి వెడలిపోవడం లేక మరణించడం అనేటువంటిది సాధారణమే అయినప్పటికీ కూడా but all do not reach at the same place. మరణించిన వారు అందరూ ఒకే స్థలానికి చేరుకోరు. And that is what the Lord Jesus made it very clear through the incident of rich man and the Lazarus. ధనవంతుడు లాజరు వీరి సంఘటనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా తేటగా
ఆయన బోధించిన సంగతి అదే. Now, a believer means he has the assurance of what is going to happen after death. ఒక విశ్వాసి అంటే ఎవరు? తాను మరణించిన తరువాత ఖచ్చితంగా తనకు ఏమి సంభవిస్తుందో దానిని ఎరిగి ఉన్నటువంటి వాడు. You look at our society. మన సమాజాన్ని గమనించండి. We ask people what will happen after death. మనము ప్రజలను అడిగితే సరే మరణం తరువాత ఏం జరుగుతుంది అని. You know, even many of the Christians are not sure what will happen after death. క్రైస్తవులు అనబడిన వారికి సైతము కూడాను మరణం తరువాత ఏమి సంభవిస్తుంది అన్న దాన్ని గూర్చినటువంటి నిశ్చయత వారికి లేదు. Quite often the answer is, who knows what will happen after death. చాలా తరచుగా వచ్చే జవాబు ఏంటి? మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అనేదే. And some people say it is up to God to decide where to send us. మరి కొంతమంది చెప్పే జవాబు ఏంటి? మనల్ని ఎడగ పంపాలి అనేది ఆ భగవంతుడే నిర్ణయం తీసుకుంటాడు. People do not know where they are going. అంటే మరణించిన తరువాత తాము ఎక్కడికి వెళుతున్నాము అన్న సంగతిని ప్రజలు ఎరిగిన వారుగా లేరు. The Lord Jesus spoke in Gospel according to Matthew, says that the one who walks in the darkness do not know where he is going. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్తలలో మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతూ ఇలా చెప్తాడు, చీకటిలో నడుస్తూ ఉన్నటువంటి వాడు తానెక్కడికి పోతున్నాడు అన్న సంగతి ఎరుగడు అని చెప్తారు. You know, that is the condition of the world. అది లోకము యొక్క స్థితి. And therefore man has invented many theories. అందుచేతనే దాని కొరకు మనిషి తన అనేక సిద్ధాంతాలను రూపొందించుకున్నాడు. One of the theories is that after death there is nothing. వాటిలో ఒక సిద్ధాంతం లేక నమ్మకం ఏంటంటే మరణించిన తర్వాత ఇంకేమీ లేదు అనేటువంటిదే. We have already seen about the Sadducees in the New Testament. It is written about them, they never believed there is a life after death. మనము క్రొత్త నిబంధనలోనే సద్దూకయులు అనేటువంటి ఒక తెగను గురించి మనం గమనించాం. వారైతే ఇక చనిపోయిన తరువాత పునరుద్ధానం అనేటువంటిదే లేదు అని నమ్మేటువంటి వారుగా ఉన్నారు. So many people even today take comfort in this thing, in this matter, that there is nothing after death. If there is nothing after death, then why to fear? అందుచేతనే చాలా మంది మరణించిన తర్వాత ఏమీ లేదులే ఏమీ కాదులే అన్నటువంటి దాన్ని వారు ఆధారంగా చేసుకొని భయపడకుండా తమ స్థితిని వారు సముదాయించుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. With death everything is finished. ఇక మరణంతోనే అంతా ముగిసిపోయినట్లే. No spirit, ఏ ఆత్మ లేదు, no resurrection, పునరుద్ధానం లేదు, no judgment, తీర్పు లేదు, and no future after death. మరణము తరువాత భవిష్యత్తే లేదు. So you live as you like. అందుచేత నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు. You can sin freely. నీవు స్వేచ్ఛగా పాపంలో జీవించవచ్చు. Because after death there is no judgment. ఎందుకంటే మరణం తరువాత తీర్పు అనేటువంటిది లేదు కాబట్టి. And there are people who says that there is no God. If there is no God, then why to fear? ఇంకా మరికొంతమంది ఇక దేవుడే లేడు కాబట్టి దేవుడు లేకపోతే లేడు కాబట్టి ఇక భయపడేది ఎందుకనే వారు కూడా ఉన్నారు. In many of the countries in the world we can find atheists who doesn't believe in the existence of God. ప్రపంచంలో అనేక దేశాల్లో మనం చూస్తాం దేవుడు లేడు అని నమ్మేటువంటి నాస్తికులైనటువంటి వారిని. They comfort themselves by believing it. దానిని నమ్మి వాళ్ళను వారే ఓదార్చుకునేటువంటి వారుగా ఉంటున్నారు. And there are other people, మరి కొంతమంది ప్రజలు ఉన్నారు, you know, who says that after death you can take a rebirth and come back into this world. మరణం వచ్చిన తరువాత మరలా నువ్వు పునర్జన్మ పొంది మరలా ఈ లోకానికి వస్తావని చెప్పేవారు ఉన్నారు. And your next birth will be according to your performance on this birth. నీ యొక్క పునర్జన్మ అనేటువంటిది ఈ జన్మలో నీ యొక్క పరిస్థితిని మీద ఆధారపడి ఉంటుంది అంటారు. And there are other people who believe that, you know, people who go to hell, they will not be in hell forever. They will be there for some time, and after that God will take them back to heaven. మరి కొంతమంది ఉంటారు నరకానికి వెళ్ళినా కూడా నరకములో ఉన్నటువంటి వారు శాశ్వత కాలం నరకంలో ఉండరు, కొంతకాలం నరకంలో ఉంచిన తర్వాత దేవుడే వాళ్ళని తీసి మరలా పరలోకానికి పంపిస్తాడని చెప్పేవారు. So people have different opinions about future. కాబట్టి మరణము తరువాత భవిష్యత్తును గురించి ఇలాగూ ప్రజలు విభిన్న రకాలైన అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. They come to so many conclusions because they do not know actually what is after death. వాస్తవంగా మరణం తరువాత ఏమి జరుగుతుంది అనే సంగతి
వారికే తెలియదు గనుక ఈ విధమైనటువంటి ముగింపులు మరణం తరువాత జీవితాన్ని గురించి వారు చెప్పుకుంటున్నారు. But we ask Paul, అయితే మనము పౌలును అడిగినట్లయితే, Paul, what will happen to you after you die? పౌలు గారు, మీరు మరణించిన తరువాత మీకేం సంభవిస్తుంది అని అడిగితే, Paul will say that at the very instant, the very moment, I will be with Christ. పౌలు ఏం చెప్తాడంటే, నేను వెడలిపోయిన తక్షణమే, మరణించిన తక్షణమే క్రీస్తుతో కూడా ఉంటాను అని చెప్తాడు. Because for me, death is not the end of my life, it is a departure from this body to the presence of the Lord Jesus Christ. ఎందుకంటే నా మట్టుకు మరణం అనేటువంటిది ఈ జీవితము, లోకములో నా జీవితం యొక్క ముగింపు కాదు. ఇక్కడ నుండి వెడలిపోయి క్రీస్తు ప్రభువుతో నేను ఉండేటువంటి స్థితిలోనికి వెళ్ళడమే నాకు మరణం అంటే అంటాడు. But the time of departure we do not know. When will we depart and how will we depart? అయితే ఎప్పుడు, ఏ విధంగా, ఎప్పుడు మనము మరణిస్తామో, ఈ లోకం నుండి వెడలిపోతాము అనేది మనకు తెలియదు. We know that the death is fixed. In Hebrews chapter 9 it is written, it is appointed unto man once to die. మనము గమనిస్తాం కదా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయములో మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నియమింపబడెను అని. That means the time is fixed. అంటే సమయము లేక కాలం అనేటువంటిది నిర్ణయించబడింది. It is once you have to die. When we will die, nobody knows. ఒకసారి, ఎప్పుడో ఒకసారి మనం చనిపోవాలి, కానీ ఎప్పుడు చనిపోదాం అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. Although my death date is already fixed or written down by God, దేవుని చేత నా మరణ దినము, కాలం ఎప్పుడు అనేటువంటిది వ్రాయబడినప్పటికీ కూడా, we all know our birth date, but we don't know our death date, although it is written by God. దేవుని చేత మన మరణ దినం ఎప్పుడు అన్నది వ్రాయబడినప్పటికీ కూడాను, మన జన్మదినం ఎప్పుడో మాత్రమే మనకు తెలుసు, కానీ మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు. Our death date is fixed. మన మరణ దినము ఖాయమైంది. We do not know when it is going to come. కానీ ఆ దినము ఎప్పుడు రాబోతుందో అది ఎప్పుడో మనకు తెలియదు. And how we are going to die, that also is fixed. అంతేకాదు, ఏ విధంగా మనము మరణించబోతున్నాము అన్నది కూడా ఖాయమైంది. That also we do not know. కానీ మనం ఎలాగూ మరణిస్తాం అనేది మనకు మాత్రం తెలియదు. And where we are going to die, that is also fixed, but we don't know. అంతేకాదు, ఎక్కడ మనము మరణిస్తాము అనేటువంటిది కూడా ఖాయమైంది, కానీ మనకు తెలియదు. This is not in the hand of man. ఇదంతా కూడాను మనుషుని చేతిలో ఏది కూడా లేదు. But remember, Bible says your death date is fixed by God. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ మరణ దినము అనేటువంటిది ప్రభువు చేత అది స్థిరపరచబడింది. Maybe it is tomorrow, we don't know. ఒకవేళ రేపే కావచ్చేమో, మనకు తెలియదు. Maybe after 10 days, we don't know. ఏమో 10 రోజుల తర్వాత ఏమో మన మరణ దినం మనకు తెలియదు. Maybe it is because of an accident, we don't know. ఏమో ఒక ప్రమాదములో మనం చనిపోవచ్చేమో మనకు తెలియదు. Maybe it is because of sickness, we don't know. ఒక రోగం వల్ల మనం చనిపోవచ్చేమో తెలియదు. But it is fixed. కానీ అది మాత్రం ఖాయము. It is appointed. అది నియమించబడింది. Death is appointed. మరణము నియమించబడింది. Why hasn't God revealed our death date to us? ఎందుకు మన మరణ దినం ఎప్పుడు అనేటువంటిది దేవుడు మనకు బయలుపరచడం లేదు? Suppose if God had opened up or revealed our death date before us, ఉదాహరణకు మనకే ముందుగానే మన మరణ దినం ఎప్పుడో అనేటువంటిది దేవుడు బయలుపరిస్తే what would have happened? మనకేం జరుగుతుంది? Suppose we believers knew when we are going to die. మనమే విశ్వాసులమే చెప్పుకుందాం, విశ్వాసులమైన మనకు మన మరణ దినం ఎప్పుడో మనకు తెలిసిందనుకో, You know what will be our tendency? మన యొక్క వైఖరి ఎలా ఉంటుంది? You know what happens to children when the final exam comes? పిల్లలకు ఆఖరి పరీక్షలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది? You know, throughout the year they will not study, సంవత్సరం అంతా కూడా చదవరు. but when the exam comes, కానీ పరీక్షల సమయం వచ్చినప్పుడు then you know they hurry up, they are very busy, they study. వాళ్ళు చాలా తొందరగా తీరిక లేకుండా చదవడానికి ప్రయత్నిస్తారు. So generally what the children will think, సహజంగా పిల్లలు ఏమని ఆలోచిస్తారు? when the time of exam come, పరీక్షల తేదీ వచ్చేసినాయి, then I will prepare myself. కాబట్టి నేను సిద్ధపడాలి పరీక్షల కొరకు. You know, this is human tendency. ఇది మానవుని యొక్క తత్వం. If God has already
made us known the death date, మరణ దినమును దేవుడు ఇప్పటికే మనకు తెలియపరిచినట్లయితే what will we do? మనం ఏం చేస్తాము? We will think that now I have 10 more years. నాకు ఇంకా 10 సంవత్సరాలు ఉందిలే. Okay, let me live a holy life towards the end of the 10 years. ఆ 10 సంవత్సరాలు ఇంకా ఆఖరిలో అప్పుడు పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాంలే. Before I die, I will confess my sins. నేను ఇక చచ్చిపోబోతున్నానంగా అప్పుడు నా పాపాలు ఒప్పుకుంటానులే. And by the end of my life, I will be ready for departure. ఇక నా మరణ దినపు ఆఖరి రోజుల్లో నేను బాగా సిద్ధపడి నేను మరణం కోసం ఎదుర్కొంటాను అనుకుంటాను. That is human nature. That is human tendency everywhere. ప్రతి చోట కూడా అందరి విషయంలో మానవుని యొక్క నైజం అనేటువంటిది అలా ఉంటుంది. If we know how when we are going to die, మనము ఎప్పుడు చనిపోబోతున్నాం అనేది మనం ఎరిగితే we will wait till that time to get prepared. మనము సిద్ధపడడానికి ఆ తారీఖు రానిలే అని దాని కొరకు మనం ఎదురు చూస్తుంటాం. And God doesn't want it. అయితే అలాంటి స్థితిని దేవుడు కోరుకోవడం లేదు. And therefore God says be ready always. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. Because you do not know when are you going to die. ఎందుకంటే నీవు ఎప్పుడు చనిపోబోతున్నావో అది నీకు తెలియదు గనుక. Brothers and sisters, we not only should be waiting for the coming of the Lord Jesus Christ, but we also should be prepared to face death one day. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు మాత్రమే కాదు, మన మరణ దినము కొరకు కూడాను ఎల్లప్పుడూ మనం సిద్ధపడి ఉండవలసిన వారంగా ఉన్నాము. Of course, our hope is the coming of our blessed Savior. అవును, మన నిరీక్షణ మన ప్రియ ప్రభు యొక్క ప్రత్యక్షత మీద ఉన్నది వాస్తవమే. He can come at any time. ఆయన ఏ సమయంలోనైనా రావచ్చు. But get prepared to face death at any time. అయితే ఏ సమయంలోనైనా నీకు మరణం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి. Now look at Paul. ఇక్కడ పౌలును గమనించండి. Paul says, I desire to depart. పౌలు ఏమంటున్నాడు? నేను వెడలిపోవాలని నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను అంటున్నాడు. That means it is my desire, deep desire to be with Christ. నేను క్రీస్తుతో కూడా ఉండాలనేటువంటి బలీయమైనటువంటి ఆకాంక్ష నేను కలిగి ఉన్నాను. Because I have the assurance that once I depart, I will be with Christ. ఎందుకంటే నేను నిశ్చయత కలిగి ఉన్నాను, ఇక్కడ నుండి ఈ దేహమును విడిచి నేను వెడలిపోతే క్రీస్తుతో కూడా ఉంటానన్న నిశ్చయత నేను కలిగి ఉన్నాను. And therefore we also are assured that whoever believer has departed from this world before us, they are all with the Lord Jesus Christ. అందుచేత మనం ఏమి నిశ్చయపరచుకోవాలి? విశ్వసించిన వారు, మనకంటే ముందుగా నమ్మి చనిపోయినటువంటి వారు క్రీస్తు ప్రభువుతో కూడా వారు ఉన్నారు అని మనం నిశ్చయించుకోవాలి. So we are not in darkness about them. ఈ యొక్క వారి విషయంలో, ప్రభువునందు మరణించిన వారి విషయంలో మనం ఏమి చీకటిలో అంటే తెలియని పరిస్థితుల్లో లేవు. If anybody asks us where have they gone, నమ్ముకున్నారు కదా, చచ్చిపోయారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు అని ఎవరైనా మనల్ని అడిగితే we are sure that they are with the Lord Jesus Christ. మనం ఖచ్చితంగా చెప్పాలి, వారు ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నారు. If anybody asks us where will you go after you die, నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అని నిన్ను ఎవరైనా అడిగితే we should be well prepared to say, if I depart, I will be with Christ. నేను వెడలిపోతే, నేను చనిపోతే క్రీస్తుతో కూడా ఉంటానని నిశ్చయముగా జవాబు చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. This evening, all those who are listening to our voice, ఈ యొక్క సాయంకాలము ఈ మా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. on the basis of this book, we request you to examine yourselves and ask yourself this question: if you die today, where are you going to spend your eternity? ఈ యొక్క గ్రంథము, ఆ బైబిల్ గ్రంథం యొక్క ఆధారంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము, మీరు కూడా మీరు చనిపోయిన తరువాత మరణానంతర జీవితంలో మీరు ఎక్కడ ఉంటారు, మీ స్థితి ఏమిటి అన్నదాని గురించి నిశ్చయత మీరు కలిగి ఉన్నారా? To depart means my spirit will depart from this body. వెడలిపోవడం అంటే ఈ శరీరము నుండి నా ఆత్మ వేరైపోవడము. The real man is not this body. నిజమైన మనిషి అంటే ఈ శరీరము కాదు. This is my hand. ఇది నా చేతులు. This is my head. ఇది నా శిరస్సు. This is my body. ఇది నా శరీరము. And where is me? నేనెక్కడ? This is my body. ఇది నా శరీరము. And who is me? నేనెవరిని? అలాగైతే the real me is not this body. నిజమైనటువంటి నేను ఈ శరీరము కాదు. That is my spirit.
నిజమైన నేను నా ఆత్మ. When I die, నేను చనిపోయినప్పుడు the real man departs from this body. ఈ శరీరములో నుండి నిజమైన నేను అనే ఆత్మను వెడలిపోతున్నాను. When somebody dies, people will say he has gone. మనము చూస్తున్నాం కదా, ఎవరైనా చనిపోయినప్పుడు ప్రజలందరూ ఏమన్నారు, ఆయన చనిపోయాడు అంటున్నారు. His body is there, ఆయన శవం అక్కడే ఉంది, but that is only his body. అది కేవలము ఆ చనిపోయిన వాని శరీరం మాత్రమే. That is not he. అది చనిపోయిన అతను కాదు. Where is he? అతను ఎక్కడున్నాడు? He has gone, he has departed. ఆ శరీరమును వెడలిపెట్టి అతననే వాడు వెళ్ళిపోయాడు. So Paul says, there is a day going to come when my spirit is going to depart from my body. అందుచేతనే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఒక దినం రాబోతుంది, అప్పుడు నేను ఈ శరీరమును విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. However strong I am, నేను ఎంత బలవంతుడనైనా, and however beautiful I am, నేను ఎంత అందగాడనైనా, this body is going to stink in this earth. ఈ యొక్క మట్టిలో ఈ శరీరం అనేటువంటిది కుళ్ళిపోవలసిందే. This is made out of dust and this will go back to dust. ఇది మట్టితో చేయబడింది కనుక తిరిగి మన్నైపోయే శరీరమే. And that is what God reminded Adam in the Garden of Eden. ఏదెను తోటలో అదే సంగతిని దేవుడైన యెహోవా ఆదాముకు కూడా జ్ఞాపకం చేశాడు. You are dust and you will go back to dust. ఆదామా, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోవుదువు. However great you are, నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, however literate you are, నువ్వు ఎంత విద్యావంతుడమైనా కావచ్చు, however powerful you are, నువ్వెంత శక్తివంతుడమైనా కావచ్చు, however famous you are, నువ్వెంత ప్రసిద్ధి చెందిన వాడమైనా కావచ్చు, how much rich you are, నువ్వెంత ధనవంతుడమైనా కావచ్చు, ultimately you are dust. అంతిమంగా అసలు నువ్వెవరో తెలుసా? మట్టే. You will go back to dust. నువ్వు తిరిగి మన్నైపోవలసిందే. The greatest man has gone back to dust. ఒక గొప్ప వ్యక్తి అయినా సరే, మిక్కిలి గొప్ప వ్యక్తి అయినా మట్టిలోకి పోవలసిందే. Yes, this is temporary. ఇది తాత్కాలికమైనది. This will go back down and it will be destroyed. It will be mingled with the dust. ఇది మట్టిలో కలిసిపోవాల్సిందే, మట్టిలో చీకిపోవలసిందే. But there is something permanent in me. కానీ నాలోనే శాశ్వతమైనది ఒకటి ఉంది. Yes, this is temporary. ఈ శరీరము ఇది తాత్కాలికమైంది, But the real me is permanent. కానీ నిజమైన నేను ఉన్నానే, నేను మాత్రం శాశ్వతం. This body will not survive 50 years now. ఈ యొక్క శరీరము 50 ఏళ్ళు దాకా ఇది ఉండలేదు. We do not know whether it will survive even 50 hours. 50 గంటలుగా ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. Because it is not permanent. ఎందుకంటే ఈ శరీరము శాశ్వతమైంది కాదు. But even after 1000 years, కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా I will be living. నేను జీవించే ఉంటాను. Either in hell or in heaven. నేను అది పరలోకములోనైనా సరే, నరకములోనైనా సరే. As a believer, I am well confident and assured I am going to be with Christ. ఒక విశ్వాసిగా నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రీస్తుతో కూడా ఉంటానన్న నిశ్చయత నేను కలిగి ఉన్నాను. There are things which are temporary in this world. తాత్కాలికమైనటువంటివి ఈ లోకములో అనేకం ఉన్నాయి. Almost all things that you see with your eyes is temporary. ఈ యొక్క నేత్రాలతో నువ్వు చూచే లోకములో ఉన్న ప్రతిది కూడాను అది కేవలము తాత్కాలికమైనటువంటిదే. We will read a verse from 2 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో నుండి ఒక వచనాన్ని చూద్దాము. Last verse, verse 18. 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాము. There Paul says, the things which are seen are temporal, but the things which are not seen are eternal. అక్కడ పౌలు ఏం చెప్తాడంటే, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. There are two kinds of things in this world. ఈ లోకములో 2 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. Things which are seen, కనబడేటువంటివి ఉన్నాయి. whatever you can see with your eyes. ఈ యొక్క కంటితో నువ్వు చూస్తున్నటువంటివి, This building, ఈ కట్టడము, the vehicles, వాహనాలు, the furniture, ఇక్కడ ఉన్న సామాగ్రి, everything that you can see. ఇక్కడ నువ్వు చూస్తున్న సమస్తం, The currency, డబ్బులు, the health, ఆరోగ్యము, your children, నీ పిల్లలు, even the relationships, సంబంధాలు కూడాను, everything is temporary. ప్రతీది కూడాను తాత్కాలికమైనదే. So what you can see with your eyes is temporary. కాబట్టి నీవు ఈ కంటితో చూసే ప్రతీది కూడాను అది తాత్కాలికమైనటువంటిదే. Yeah, it is for few days. అది
అది కొద్ది రోజులు మాత్రమే ఉండేది. But there are things which you cannot see. కానీ నీవు చూడలేనటువంటి సంగతులు ఉన్నాయి. And one of that things is the spirit of man. అందులో ఆ అదృశ్యమైన సంగతుల్లో ఒకటి మనుష్యుని ఆత్మ. Yes, the spirit of man cannot be seen by our eyes. మనుష్యుని యొక్క ఆత్మ అనేటువంటిది ఈ మనుష్య నేత్రములకు కనబడేటువంటిది కాదు. But that is going to be eternal. అది నిత్యముగా ఉండబోయేటువంటిది. So what does Paul say here? అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? You write a note on everything that you have. నువ్వు కలిగి ఉన్న ప్రతి దాన్ని కూడా రాసి పెట్టుకో. You put a sticker. ఒక స్టిక్కర్ అంటించుకో. Temporary. తాత్కాలికమే. You put a sticker on your vehicle. నీ వాహనం మీద ఒక స్టిక్కర్ అతికించుకో. Temporary. తాత్కాలికమే ఈ బండి. You put a sticker on your house. మీ ఇంటి మీద కూడా ఒక స్టిక్కర్ అతికించుకో. Temporary. ఇల్లు తాత్కాలికమే. You put a sticker on your body. నీ దేహం మీద కూడా ఒక స్టిక్కర్ అంటించుకో. Temporary. తాత్కాలికమైన శరీరం. You put a sticker on your passbook, bank passbook. మీ బ్యాంకు పాస్ బుక్ మీద కూడా స్టిక్కర్ అంటించుకోండి. Temporary. తాత్కాలికమే. Everything is temporary. ప్రతిది కూడా తాత్కాలికమైనదే. Every day when you get up, ప్రతి ఉదయాన్నే నీవు లేచినప్పుడు see this sticker everywhere. ప్రతి చోట కూడాను ఈ స్టిక్కర్ ని చూస్తా ఉండు. Everything I see is temporary. ఈ కళ్ళతో నేను చూస్తున్నటువంటి ప్రతిది కూడా తాత్కాలికమైనదే. And therefore do not fix your eyes on temporary things. అందుచేత ఈ తాత్కాలికమైన వాటి మీద నీ దృష్టి పెట్టవద్దు. But our foolishness is that our maximum energy is spent for things which are temporary. కానీ మన వెర్రితనం ఏంటో తెలుసా? ఏవి తాత్కాలికమైనటువంటివో వాటి కొరకే మనము ఎక్కువైనటువంటి ప్రయాసను కష్టాన్ని వాటి మీదే పెడతాం. Yes, we labor night and day for the things which are temporary. తాత్కాలికమైన వాటి కొరకే రేయింబగళ్ళు మనం ప్రయాసపడతాం. One day all these things are going to be vanished. ఒక దినాన ఇవన్నీ కూడాను తుడిచిపెట్టుకుపోతాయి. But before that, when he comes to 18, before that Paul says something else in verse 16 and 17. దానికి ముందు వచనాల్లో అంటే 15-17 వచనాలు కలిసినాయి. అక్కడ పౌలు అంటాడు, Paul speaks about two kinds of man. రెండు రకాలైనటువంటి మనుషుల గురించి పౌలు మాట్లాడతాడు. He's written about outer man and inner man. 2 Corinthians chapter 4. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయములో verse 16. 16వ వచనంలో he speaks about outer man and inner man. అక్కడ ఆంతర్య పురుషుని గురించి బాహ్య పురుషుని గురించి పౌలు మాట్లాడతాడు. Then Paul says that our outer man is decaying but inner man is being renewed day by day. అక్కడ 16వ వచనంలో పౌలు ఏమంటాడంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. So I have a two man. అంటే నాలో ఇద్దరు పురుషులు ఉన్నారు. I am two. నేను ఇద్దరిని. Yes, I have two life. రెండు జీవాలు నేను కలిగి ఉన్నాను. One is outer life. ఒకటి బాహ్యమైన జీవము. But there is another inner life. మరొకటి ఆంతర్య జీవితము. Outer life is something you can see with your eyes. ఈ బాహ్యమైనటువంటి పురుషుడు అంటే ఎవరు? ఈ బాహ్య నేత్రాలతో నువ్వు చూడగలిగేది. Paul says this outer man is decaying every day. అయితే ఏమంటున్నాడు పౌలు? ఈ బాహ్య పురుషుడు దినము దినము కృషించుచున్నాడు. It is weakening every day. అంటే దినదినము అది బలహీన పడిపోతా ఉంది. And one day it will go back to the dust. ఇక ఒక దినాన ఈ బాహ్య పురుషుడు అంటే ఈ శరీరము తిరిగి మట్టిలోకి వెళ్తుంది. But then Paul says my inner man is being renewed every day. కానీ పౌలు ఏమంటున్నాడు? నా ఆంతర్య పురుషుడు ఉన్నాడు, ఆ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. So what about us? మరి మన సంగతి ఏంటి? Are we aware that we are two? మనలో ఇద్దరు ఉన్నారు అనే సంగతి మనం గ్రహిస్తున్నామా? We have two life. అంటే రెండు జీవాలు మనలో ఉన్నాయి. One is outer life and one is inner life. ఒకటి బాహ్యమైన జీవము, రెండవది ఆంతర్య జీవము. Whether we desire or not, our
outer man is everyday decaying, మనకిష్టం ఉన్నా లేకపోయినా కూడా ఈ బాహ్య పురుషుడు ఈ శరీరము తప్పకుండా దినదినము అది కృషించిపోద్ది. but what about our inner man? కానీ మన ఆంతర్య పురుషుని సంగతి ఏమిటి? Is it being strengthened every day? అది దినదినము బలపరచబడుతుందా, బలపడుతుందా? Then Paul comes to verse 17. తర్వాత 17వ వచనంలో పౌలు అంటాడు, Paul says about affliction. అక్కడ బాధలను గురించి, శ్రమల గురించి చెప్తూ ఉంటాడు. Then Paul says about glory. తర్వాత మహిమను గురించి కూడా పౌలు చెప్తాడు. About affliction, Paul says it is light affliction. అక్కడ మనం గమనిస్తుంటే చులకన శ్రమ అంటాడు. But about glory, it is written weight of glory. కానీ మహిమను గురించి నిత్యమైన మహిమా భారము అంటాడు. About affliction, it is written it is momentary. బాధను గురించి లేక శ్రమను గురించి క్షణమాత్రం ఉండే చులకని శ్రమ అన్నాడు. But about glory, it is written eternal glory. కానీ మహిమను గురించి ఏం చెప్తున్నాడు? నిత్యమైన మహిమ. So this is a passage of Christian paradox. ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి రెండు స్వభావాలను గురించి వివరించే లేఖన భాగం. Opposite truths are revealed here. అంటే పరస్పర విరుద్ధ సత్యాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. And then Paul comes to the things which are seen and things which are not seen. ఇక ఆ తరువాత పౌలు దృశ్యమైన సంగతులను గురించి అదృశ్యమైన సంగతులను గురించి చెప్తూ ఉన్నాడు. Or plainly Paul speaks about human body and human spirit. సాధారణంగా చెప్పాలంటే మానవుని దేహాన్ని గురించి అలాగే మానవుని ఆత్మను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. Our spirit is not going to be destroyed in any way. ఏ విధంగానైనా సరే మన ఆత్మ అనేటువంటిది క్షయము కాదు. And that is why the Lord Jesus says the one who goes into the eternal hell will be there tormented for eternity. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తాడు, నరకాగ్ని గుండములో వేయబడినటువంటి వారు యుగయుగాలు ఆ నరకాగ్ని గుండములో వారు వేదన పొందుతారు అని చెప్తాడు. Spirit will never die whether it is heaven or it is hell. అది పరలోకములోనైనా సరే నరకములోనైనా సరే ఆత్మ చావదు. The spirit which are going to hell, they are going to live forever and ever in torment. నరకములోకి పోయేటువంటి ఆత్మలు యుగ యుగములు కూడాను వారు వేదన పడేటువంటి వారుగా ఉంటారు. They may desire to die but will never die. ఆ నరక యాతనలలో వారు చావాలని కోరుకుంటారు కానీ వారికి చావు ఉండదు. Because spirit will never die. ఎందుకంటే ఆత్మ ఎన్నటికీ చనిపోదు గనుక. So remember, we have a part in us which will never die. కాబట్టి మనం అందరము జ్ఞాపకం పెట్టుకోవలసింది క్షయము కానటువంటి ఒక భాగము ఆత్మ అనేటువంటిది మన అందరం కలిగి ఉన్నాం. The Lord Jesus Christ is the one who spoke more about hell than anyone else. వేరెవరికన్నా కూడాను నరకమును గురించి ఎక్కువగా మాట్లాడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. Because he has created hell. ఎందుకంటే ఆయనే మరి ఆ నరకాన్ని సృష్టించిన వాడు. Yes, he is the creator of hell. ఆయన నరకానికి సృష్టికర్త. And hell was created not for man but for the devil and his angels. అయితే నరకం అనేటువంటిది మనుషుని కొరకు కాదు కానీ అపవాదికిని వాని దూతలకును ఆ నరకాన్ని దేవుడు సృష్టించాడు. But man chooses to go to hell. అయితే నేను నరకానికే పోతాను అని మానవుడు దాన్ని కోరుకుంటున్నాడు. If you ask Paul, మీరు కానీ పౌలుని అడిగితే, you say you are going to heaven, నువ్వు పరలోకానికి వెళ్తున్నావు, you are going to be with Christ, క్రీస్తుతో కూడా ఉండబోతున్నావు. why do you think so? అట్లా ఉంటానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? Are you better than other people? నువ్వు మిగిలిన వారి కంటే ఏమైనా శ్రేష్ఠుడువా? Are you good man? నువ్వు మంచివాడువా? He will say, అప్పుడు పౌలు ఏమంటాడు? I am the chief of sinners. నేను పాపుల్లోకెల్లా ప్రధాన పాపిని నేనే. I was a very wicked man. నేను చాలా చెడ్డవాడిని. I was in a broad way to hell. నేను నరకానికి పోయే మార్గం ఉంటే ఆ విశాల మార్గంలో ఉన్నవాడిని నేనే. Because of God's mercy. కానీ దేవుని యొక్క కనికరము చేత one day I met the Savior in my life. నా జీవితంలో నేను ఒక దినాన నా రక్షకుణ్ణి కలుసుకున్నాను. I confessed to him, Lord, I am a sinner. ఆయన ఎదుట దేవా ప్రభువా నేను పాపినని ఒప్పుకున్నాను. I believed in the Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు ఆ రక్షకుని యందు నేను విశ్వాసం ఉంచాను. I was hating him earlier but I received him as my master and savior. ఇంతకు మునుపు నేను ఆయనను ద్వేషించాను కానీ ఇప్పుడైతే ఆయనను నా ప్రభువుగా నా యజమానిగా
యేసయ్యను నేను అంగీకరించాను. He has given me eternal life. ఆయనే నాకు నిత్య జీవమును అనుగ్రహించాడు. Therefore I am sure that I am going to be with him. అందుచేతనే నేను ఆ యేసయ్యతో కూడా ఉండబోతున్నానన్న నిశ్చయత కలిగి ఉన్నాను. But when a person goes to hell, కానీ ఒక వ్యక్తి నరకానికి వెళ్తే you ask him, ఆయన అడిగితే, why did you come to hell? ఎందుకు వచ్చావయ్యా నరకానికి అంటే, You know what will he say? ఆయన ఏం చెప్తాడు? I came to hell నేను నరకానికి వచ్చాను ఎందుకంటే only because of me. నన్ను బట్టే నేను నరకానికి వచ్చాను. I am the reason. నరకానికి నేను రావడానికి నేనే కారణం, Nobody else is the reason. వేరెవరూ కారణం కాదు. I chose hell. నరకాన్ని కోరుకున్నాను నేను. Gospel was presented before me. మా ఎదుట సువార్త చక్కగా ప్రదర్శించబడింది. Many times I received the gospel. అనేక సార్లు సువార్త నాకు వినే అవకాశం కలిగింది. I had many opportunities. అనేక అవకాశాలు నాకు దొరికాయి. Many people told me to confess my sin. నీ పాపాలు ఒప్పుకయ్యా అని అనేక మంది నాతో చెప్పారు. Many people asked me to receive the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించయ్యా అని ఎంతో మంది నన్ను అడిగారు. But I rejected. కానీ నేను తిరస్కరించాను. I came to hell నేను నరకానికి వచ్చాను because of me. దానికి కారణం నేనే. I blame nobody. నేను ఎవరి మీద నింద మోపడం లేదు. I blame myself. నన్ను నేనే And నిందించుకుంటున్నాను. that is why the Lord said, అందుకనే ప్రభు అన్నాడు, there will be weeping and gnashing of teeth. ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటాయి నరకంలో. You know that the person who goes to hell will be angry on himself. నరకానికి వెళ్ళిన వ్యక్తి తన మీద తానే కోపంతో ఉంటాడు. He will never be angry at God. దేవుని మీద ఎంత మాత్రము కోపం పడడు. He will say to God, you are righteous and you have done the right thing. దేవా నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు సరి అయిన పనే చేసావంటాడు. I will never blame you. నేను నే మీద నింద మోపడం లేదు. I will blame myself. నన్ను నేనే నిందించుకుంటున్నాను. And he will gnash his teeth. పండ్లు కొరుక్కుంటాడు. But when a person goes to heaven, కానీ ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తే you will ask him, ఆయన అడిగితే, why did you come here? How did you come here? ఎట్టొచ్చావయ్యా పరలోకంలోకి అని అడిగితే, Suppose you go and ask Abraham, Abraham, why did you come here? అబ్రహాముని అనుకుందాం, ఇలా అబ్రహామును అడిగామనుకున్నా, అబ్రహాం గారు పరలోకానికి ఎట్లా వచ్చారని. What will he say? ఆయన ఏం చెప్తాడు? He will say, because of grace. కృపను బట్టియే అంటాడు. Nothing but grace. ఇంక వేరేది ఏది కాదు, కేవలము కృపను బట్టియే. I have come to heaven not because of me. నన్ను బట్టి నేను ఈ పరలోకానికి రాలేదు. I have come to heaven because of him. ఆయనను బట్టి నేను పరలోకానికి వచ్చాను. That is a difference between a person who is going to hell and a person who is going to heaven. నరకాగ్నికి పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఇలా The ఉంటుంది. one who goes to hell will say, I am here because of me. నరకానికి వెళ్ళిన వ్యక్తి ఏమంటాడంటే, ఈ నరకంలో ఉండాలంటే కారణం నేనే అనుకుంటాడు. The one who goes to heaven will say, I am here not because of me, I am here because of Christ. కానీ పరలోకంలో ఉన్న వ్యక్తిని అడుగుతాంటాడు, నేను పరలోకంలో ఉండడానికి నేను కారణం కాదు, ప్రభు అయిన యేసయ్యే కారణం అంటాడు. Two people died at the same time. ఒకే సమయంలో ఇద్దరు చనిపోయారు. There were two thieves at the two sides of the Lord Jesus. యేసు ప్రభు వారికి ఇరువైపులా ఇరువురు దొంగలు వారు వేలాడదీయబడ్డారు. They both died at the same time. ఒకే సమయంలో వారు చనిపోయారు. One went up ఒకడేమో పైకి వెళ్ళాడు, and one went down. ఒకడు దిగిపోయాడు. You ask the one who went up, పైకి వెళ్ళిన వ్యక్తిని అడిగితే, how did you come here? ఎలా వచ్చావు ఇక్కడికి? Are you a good man? నువ్వు మంచివాడువా? He will say, I am a most wicked man. అంటాడు, నేను భయంకరమైనటువంటి దుష్టుణ్ణి. That is why I was crucified. అందుకనే నేను సిలువేయబడ్డాను. I am here not because of me. నేను ఇక్కడ ఉంది నన్ను బట్టి కాదు, I am here because of him. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి నేను ఇక్కడ ఉన్నాను. The other man went down. దిగిపోయినాడు మరొకడు. Ask him, why did you come here? అడగని ఇక్కడికి ఎందుకు వచ్చావు? He will say, అతను చెప్తాడు, I had the opportunity, నాకు అవకాశం దొరికింది, but I did not use the opportunity. కానీ ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేదు. I am here because of myself. ఈ దిగిపోయి ఈ స్థితిలో ఉన్నానంటే కారణం నేనే. That man will be weeping and gnashing his teeth even today. ఆ దిగిపోయిన వ్యక్తి ఈ రోజుకు కూడా ఏడ్చుటూ పండ్లు కొరుకుతూ ఉండి ఉంటాడు. The other man died with hope and assurance because the Lord Jesus told him, today you are going to be with me in paradise. నిరీక్షణతో నిశ్చయతతో చనిపోయాడు ఒక వ్యక్తి. ఎందుచేతనంటే
ప్రభు చెప్పాడు, నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావని. The day when you are saved, నీవు రక్షించబడిన దినమున the same statement the Lord has spoken to you. నీతో కూడా ప్రభు అదే మాట అంటాడు. Today may not be there, నేడే ఉండకపోవచ్చు, but he has spoken to you that you are going to be with me. కానీ నీవు నాతో కూడా ఉంటావు అనేది ఉన్నది. That is what Paul says. పౌలు చెప్తుంది అదే. I will depart నేను వెడలిపోతున్నాను, and I will be with Christ. నేను క్రీస్తుతో కూడా ఉంటాను. All our sufferings are temporary. మనకు కలిగే ఈ శ్రమలన్నీ కూడా తాత్కాలికమైనవే. Are you sick? అనారోగ్యంగా ఉన్నావా? For a long time? దీర్ఘకాలం అనారోగ్యంతో ఉన్నావా? Put the sticker temporary on it. దాని మీద కొంచెం కాలమే, తాత్కాలికమే అని స్టిక్కర్ వేసుకో. Do you have pain? నీకు బాధలు ఉన్నాయా? Do you have tension? నీకు ఒత్తిడులు ఉన్నాయా? Do you have mental agony? మానసికమైన వేదనలు నీకున్నాయా? All these are temporary. అవన్నీ కూడా కొంచెము కాలమే, తాత్కాలికమే. Yes, it will all go away. అవన్నీ కూడా తొలగిపోతాయి. All the sufferings of the world will be done away one day. ఒక దినాన్ని లోకంలో మనకు కలిగే శ్రమలన్నీ కూడాను పాతి పెట్టబడతాయి. And we are going to be with him. మనం ఆయనతో కూడా ఉండబోతాం. Paul says that is far better. అందుకనే పౌలు అంటాడు, అది నాకు మరీ మేలు. And that is our deep desire. అది మన బలీయమైనటువంటి ఆకాంక్ష. In the depth of our heart there is a eager waiting, eager desire. Lord, I desire to be with you. మన హృదయ అంతరంగంలో లోతులో ఒక బలమైనటువంటి ఆ ఆశ, ఆ కోరిక మనం కలిగి ఉండాలి. నేను నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నానయ్యా అని. If we have that desire, ఆ విధమైన ఆశ మనం కలిగి ఉంటే, express that desire to the Lord. Lord, I desire to be with you. ఆ ఆశను ప్రభు దగ్గర వ్యక్తపరచు. ప్రభువా, నేను నీతో కూడా ఉండాలనుకుంటున్నాను. Yes, every day when you get up, ప్రతి రోజు నువ్వు లేచినప్పుడు, when you pray, ప్రార్థన చేసుకునేటప్పుడు we can make this statement. ఈ మాట మనం పలకవచ్చు. Lord, I want to be with you. ప్రభువా, నేను నీతో కూడా ఉండాలని ఆశపడుతున్నాను. Because it is far better. ఎందుకంటే అది నాకు మరి మేలు గనుక. What a blessed hope and what a blessed life it is. అది ఎంత ధన్యకరమైన జీవితం, అది ఎంత శుభప్రదమైన నిరీక్షణ. We are really blessed people. నిజంగా దీవించబడిన ప్రజలు మనమే. This evening, ఈ సాయంకాలంలో, if any of our hearer listeners are not saved, ఇక్కడ వింటున్నటువంటి వారు ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే, we request you to think about what will happen after you die. నీవు చచ్చిపోయిన తర్వాత నీకు ఏమి సంభవించబోతుంది అన్న దాని గురించి నువ్వు ఆలోచించాలని అడుగుతున్నావు. Before you die, నువ్వు చనిపోక ముందే make sure that you are saved. నువ్వు రక్షింపబడ్డాను నేను అన్న నిశ్చయతలోనికి రా. We request you to get more information about this. దీని గురించి నువ్వు మరింత తెలుసుకోవాలి నువ్వు అని కూడా మేము కోరుతున్నాం. If you are interested to know more about it, you can approach us after the prayer. దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు కూడిక అయిపోయిన తర్వాత ముందుకు రావచ్చు. We believers will live with our hope. విశ్వాసులంగా ఉన్న మేము నిరీక్షణతో జీవిస్తున్నాం. Our Lord is going to come very soon. మన ప్రభు త్వరలో రాబోతున్నాడు. Sometimes we are going to die very soon. కొన్నిసార్లు మనం కూడా చాలా త్వరలోనే చనిపోబోతున్నాం. Whatever happens, అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరిగినా సరే our desire is to be with him. మన ఆశ ఆయనతో కూడా ఉండాలి. Having this hope in us, let us close this session with prayer. ఇట్టి నిరీక్షణతో, ఈ నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండి ప్రార్థనతో ముగించుకుందాం. Father, we thank you for your only begotten Son, our only blessed Savior. తండ్రి, మీ అద్వితీయ కుమారుడు, మా దీవెనకరమైన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you for the great salvation and the great hope that you have given us. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై, గొప్ప నిరీక్షణ కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We are here for temporary purpose. మా ప్రభువా, తాత్కాలికమైనటువంటి ఉద్దేశాలతో మాత్రమే ఈ లోకంలో మేము ఉన్నాం. You have taught us that everything in this world is temporary. ఈ లోకంలో ఉన్న సమస్తము అది తాత్కాలికమైనదే అని మీరు మాకు నేర్పించారు. And you have given us the hope that we are going to be with you permanently. మేము నీతో పాటుగా శాశ్వతంగా ఉండబోతున్నాము అన్న నిరీక్షణను కూర్చిన నిశ్చయత కూడా మీరు మాకు అనుగ్రహించారు. Lord, we pray that you will please increase this hope in us. ప్రభువా,
ఈ నిరీక్షణను అంతకంతకు మాలో మీరు బలపరచుమని అడుగుతున్నాం. And very specially we pray for those who do not have this hope. ప్రత్యేకించి ఈ మరణానంతర జీవితంలో ఇటు నిరీక్షణ లేని స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, you will compel them to think about it. ప్రభువా, దీని గురించి వారు ఆలోచించున్నట్లుగా వారిని బలవంతం చేయండి. We thank you for the mercy and grace throughout the day. ఈ దినమంతటిలో మీరు చూపిన మీ కృప కనికరాలన్నిటి కొరకై మీకు వందనాలు As we చెల్లిస్తూ disperse, we pray that you will send us with your blessings. మేము చెదరిపోతుండగా మీ దీవెనలతో మమ్మల్ని నింపి పంపమని అడుగుతున్నాం. We thank you for every blessing. ప్రతి ఆశీర్వాదం కొరకై మీకే వందనాలు చెల్లిస్తూ In the name of the Lord Jesus Christ we pray. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. I once again praise the Lord for the opportunity given to me. నాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. And special thanks to the assembly here for the invitation. నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి స్థానిక సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. And very specially thank all of you, very specially those who have taken care of us these 2 days. ఈ 2 దినాలు మమ్మల్ని చక్కని పరిచర్య చేసి ఉన్నటువంటి వారందరికీ కూడా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. Thank you for your love and hospitality. మీ ప్రేమ కొరకు ఆతిథ్యం కొరకు మీకు వందనాలు. May the Lord continue to bless you and use you. ప్రభు మిమ్మల్ని ఇంకను దీవించి తన కొరకు ఉపయోగించుకొనును గాక. May his name be glorified. ఆయన నామమే మహిమపరచబడును గాక. ప్రభునందు ప్రియులారా, చక్కని సందేశం మనం విన్నాం. పౌలు, అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రభువుతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఇలాంటి ఆశ మనం కలిగి ఉంటే ఎంత ధన్యులం ప్రియులారా. ఇంకా ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రభువుని హృదయంలో చేర్చుకొని శాశ్వతమైనటువంటి ఆనందం పొందాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. చక్కని సందేశం అందించినటువంటి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన ముళ్ళమూరులో సేవ చేస్తున్నటువంటి యేసుదాస్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభు కృపాభరితుడా, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి స్థానిక సంఘము దాన్ని మీ వాక్యపు ఆశీర్వాదములు సంఘము ద్వారా మీటింగ్స్ ఏర్పాటు చేయబడి ప్రాంతీయం ఉన్నటువంటి సంఘాలు స్థానిక సంఘం ఆత్మీయ మేలు పొందులాగున మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. మీ దాస్తులను బలపరిచినారు. బలమైన వాక్యం మీరు మాకు అందించినారు. వెడలిపోవటము వాస్తవము. పౌలు భక్తుడు వెడలిపోయి ఎక్కడ ఉండిపోతాడో తెలియచేస్తున్నారు. మా ప్రభువైన యేసుక్రీస్తునందు మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాము. ఈ తలంపులు ప్రతి ఒక్కరి హృదయాల్లో దర్శనం కలిగించండి. ఇంకా రక్షణ అనుభవం లేని వారి రక్షణలో రాగలటూ దయ చూపించండి. రక్షించబడిన మాకు మీరు ఇచ్చిన గొప్ప ఆదరణ బట్టి, నిరీక్షణ బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ దాసులను ఇంకా దీవించండి. భవిష్యత్తులోనైనా బలమైనటువంటి సాధనాలుగా బలపరుస్తారని స్థానిక సంఘాన్ని దీవించండి. మీ దాసులను బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.